హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ప్రజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకోసం పాజిటివ్గా ఫీల్ అవుతున్నారా, నెగిటివ్గా ఫీల్ అవుతున్నారా, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మేము ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇది మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా చూడొచ్చు, మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే సెపరేషన్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా రీడింగ్ చూడొచ్చు. సో రీడింగ్ చూస్తున్నప్పుడు, కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు ఇంతవరకు వీడియో లైక్ చేయకపోతే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ కూడా రీడింగ్ రెజొనేట్ అవుతుంది కాబట్టి, రీడింగ్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి మీకు కూడా సంబంధించిన మెసేజెస్ డెఫినెట్గా ఇక్కడికి వస్తుంది. ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వని పాయింట్స్ మీది కాదు అనుకొని డెఫినెట్గా స్కిప్ చేసేయండి. ఫోర్స్ఫుల్గా ఇది నా కోసమే అనుకొని మిమ్మల్ని మీరు ఈ రీడింగ్లో ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఓకే. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నా, లేకపోతే బ్లాక్లో ఉన్నా, ఆ పర్సన్ ప్రజెంట్ మీ విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం. మీకు కనుక ఈ రీడింగ్ రెసొనేట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ చేయండి. క్లైమ్ చేసుకోండి మీరు ఈ రీడింగ్ని. సో మీకు ఏ దేవుడు అంటే ఇష్టం, ఏ గాడ్ అంటే మీరు ఎక్కువ నమ్ముతారో ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యూనివర్స్, ఏంజల్స్, అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టర్నింగ్ పాయింట్, లాయల్టీ, ఫ్యామిలీ, అన్కండిషనల్ లవ్, only one card at one time. Okay. Fragile, you're my heart, I want to say I love you. మీకు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారంట. సారీ. సపోర్ట్, సెల్ఫ్ హీలింగ్, మిస్ట్రస్ట్, weakness, revitalize, your presence make my day come closer. సో క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. సో ఎవ్వరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి.
టర్నింగ్ పాయింట్. ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్. మీ పర్సన్ అసలు ఈ రిలేషన్ మీ ఇద్దరి మధ్య ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని కానీ, మీరిద్దరూ బ్రేకప్ అవుతారని కానీ, మేబీ మీ ఇద్దరు ఇక్కడ రిలేషన్షిప్ బ్రేకప్ అవ్వడానికి టర్నింగ్ పాయింట్ అవ్వడానికి మేబీ అది ఫ్యామిలీ అవ్వచ్చు, మ్యారేజ్ కావచ్చు, కమిట్మెంట్ ఇష్యూస్ కావచ్చు, సో ఏదైనా ఇష్యూస్ కావచ్చు. ఇట్లాంటి సెపరేషన్ ఒకటి వస్తుందని మీ ఇద్దరి మధ్య మీరు ఊహించుకోలేదు అండ్ మీ పర్సన్ కూడా ఊహించుకోలేదు. సో ఎప్పటికీ ఇట్లాగే కలిసి ఉంటామని, ఏ కష్టం వచ్చినా, ఏ డిఫరెన్సెస్ వచ్చినా, ఏ తేడా వచ్చినా కూడా మీరిద్దరూ కలిసి ఉంటారనే మీ పర్సన్ అనుకున్నారు. ఇలా చేంజ్ అవుతుంది, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారని కానీ, ఇలా సెపరేషన్ వస్తుందని కానీ, మీ ఇద్దరు ఇట్లా దూరం అయిపోతారని కానీ మీ పర్సన్ ఎప్పుడూ ఊహించలేదు మీ విషయంలో. టర్నింగ్ పాయింట్, తన లైఫ్లో ఇట్లాంటి ఒక టర్నింగ్ పాయింట్, ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది అని తను ఎప్పుడూ అనుకోలేదు అంటున్నారు. చూడండి, మూన్ ఎనర్జీస్. సో డే అండ్ నైట్ మీ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. ఈ సెపరేషన్ మీ పర్సన్ భరించలేకపోతున్నారు, ఈ దూరం భరించలేకపోతున్నారు. సో ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్పడం వల్ల మేబీ అది మీకు చెప్పుండొచ్చు, లేకపోతే వీళ్ళకి చెప్పుండొచ్చు. సో మీ ఇద్దరు రిలేషన్ బాగుండడం చూడలేక, మిమ్మల్ని ఇద్దరు బాగున్నారు అని చూసి ఓర్వలేక ఎవరో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్, గ్యాప్ అయితే పెంచారు. అది మేబీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఇట్లా వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళకి వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని కానీ, లేకపోతే వీళ్ళతో ఉంటే నీ లైఫ్ బాగుండదని కానీ, ఇట్లాంటిది ఏదో మీ విషయంలో మీ పర్సన్కి చెప్పడం వల్ల ఇట్లా టర్న్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంత టర్న్ అయిపోయినా కూడా మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నారంటే లేదు. అండ్ మీకోసం ఇక్కడ ఏడుస్తున్నారు చూడండి. ఒకవేళ నిజంగా ఈ టర్నింగ్ పాయింట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఉంటే కనుక ఇట్లా ఏడుస్తూ, బాధపడుతూ, సఫర్ అవుతూ అయితే ఉండరు. మీకోసం ఏడుస్తున్నారు అంటే, ఒకళ్ళు మీకోసం ఏడుస్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళ మనసులో మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి, మీరంటే ప్రేమ ఉంటేనే మీకోసం ఏడుస్తారు, మీకోసం బాధపడతారు. ఓకే, ఇట్లా మీ పర్సన్ ఈ సెపరేషన్ తట్టుకోలేక, మీ నుంచి దూరంగా ఉండలేక లిటరల్లీ వాళ్ళు ఏడుస్తున్నారు మీ నుంచి దూరంగా ఉన్నందుకు. మేబీ ఫ్యామిలీ ఏమన్నా మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఒప్పుకోకపోయి ఉండొచ్చు, ఏదన్నా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెంచి ఉండొచ్చు. తెలియంది ఏదో మీ గురించి మీ పర్సన్కి చెప్పడం కానీ, మీ పర్సన్ గురించి మీకు చెప్పి మీరే ఈ పర్సన్కి సెపరేషన్ అయిపోయేలాగా చేసి ఉండొచ్చు. సో సంథింగ్ ఏదో జరిగింది, అందుకే మీ పర్సన్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏడుస్తున్నారు మీకోసం. లాయల్టీ, మీరు ఈ పర్సన్ విషయంలో చాలా లాయల్గా ఉన్నారు, చాలా జెన్యూన్గా ఉన్నారు. మీ పర్సన్ విషయంలో ఎంత లాయల్గా ఉన్నారు, ఎంత జెన్యూన్గా ఉన్నారంటే అంత జెన్యూన్గా ఉన్నారు. మీరు జెన్యూనిటీ చూపించినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఆ జెన్యూనిటీ చూసి ఏదో జస్ట్ వీళ్ళు యాక్ట్ చేస్తున్నారని కానీ, నటిస్తున్నారని కానీ, నా ముందు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని కానీ, వీళ్ళు అంతా వీళ్ళ లవ్ని నమ్మలేము అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. ఏదో తను అంటే మీరు తన ముందు నటిస్తున్నారు, అంత లాయల్గా ఏం లేరు, అంత జెన్యూన్గా ఏం లేదు, జస్ట్ టైం పాస్ చేస్తున్నారు ఇట్లా అనుకొని మీ పర్సన్ అనుకొని ఉండొచ్చు. బట్ నాతో నిజాయితీగా ఉంటే చాలు, ఏదో ట్రూగా ఉంటున్నాను అని యాక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అన్నట్టుగా పాస్ట్లో ఈ పర్సన్ మీతో బిహేవ్ చేసేవాళ్ళు. మీ ప్రేమ జస్ట్ నటన అన్నట్టుగా వీళ్ళు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తన విషయంలో మీరు ఎంత లాయల్గా ఉన్నారు, ఎంత జెన్యూన్గా ఉన్నారు, ఎంత కేర్ చూపించేవాళ్ళు, ఎంత ప్రేమ చూపించేవాళ్ళు. ఆ విషయం వీళ్ళకి ఇప్పుడు పోను అర్థమవుతుంది. మీరు తనతో ఎంత లాయల్గా ఉన్నారు, ఎంత జెన్యూన్గా ఉన్నారు, తనంటే మీకు ఎంత ఇష్టం, ఎంత ప్రేమ ఉంది, ఆ విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది. ఫస్ట్లో వాళ్ళు అట్లా అనుంటారు, డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ విత్ మీ.
నాతో ఉంటే చాలు. ఏదో నువ్వు నాతో లాయల్‌గా ఉంటున్నానని, జెన్యూన్‌గా ఉంటున్నానని ఇట్లా షో ఆఫ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇట్లా మేబీ మీతో మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడి ఉండకపోవచ్చు. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వంది స్కిప్ చేసేయండి. పాస్ట్‌లో మీ ప్రేమ అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు వాళ్ళకేంటంటే మీ ప్రేమ, మీరు ఎంత జెన్యూన్‌గా ఉన్నారో, ఎంత లాయల్‌గా, ఇప్పుడు వాళ్ళు మీకోసం లాయల్‌గా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మీకోసం లాయల్‌గా ఉంటున్నారు. లాయల్‌గా ఉండాలన్నట్టు చూస్తున్నారు. లాయల్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ విషయంలో. అండ్ ఇంకొకటి, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, ఎప్పుడు మాకు రీయూనియన్ అవుతుంది, ఎప్పుడు ఈ పర్సన్ మళ్ళీ నాకు ప్రపోజ్ చేస్తారు, ఎప్పుడు ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్‌లోకొస్తారు, అసలు వస్తారా? రారా? ఎందుకు నన్ను ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు? ఆహ్, ఎందుకు ముందులాగా ఈ పర్సన్ నాతో ఉండట్లేదు? అసలు ఉంటారా? ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఉంటారా? అసలు వాళ్ళకి నేనంటే ట్రూగా లవ్ ఉందా? లేదా? ఇట్లా మీరు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. సో, దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలి అనుకున్నా సరే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌గా ఛార్జబుల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కైతే కాంటాక్ట్ చేయండి. చూడండి, 7 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సన్ మీకోసం ఎక్కడ ఉన్నా కూడా, ఎంతమందిలో ఉన్నా కూడా మీరే తనకి టాప్ ప్రయారిటీ అనిపిస్తున్నారు. మీతో డ్రీమ్స్ చూస్తున్నారు, కలలు కంటున్నారు, ఫ్యాంటసీస్ ఉన్నాయి. తన ఫ్యాంటసీ కోసం మీ తన ఫ్యాంటసీ మీరు కాబట్టి, తన డ్రీమే మీరు కాబట్టి, ఇప్పుడు ఈ పర్సన్ మీతో లాయల్‌గా ఉండాలనుకుంటున్నారు. పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీ ప్రేమ కావాలి అనుకుంటున్నారు. మీతో ఇంకా జెన్యూన్‌గా రిలేషన్‌షిప్ కంటిన్యూ చేద్దాము అనైతే అనుకుంటున్నారు. సో, ఫ్యామిలీ వచ్చేసింది కదా మెయిన్ కీ రోల్. ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు ఉంది యూనివర్స్ క్లారిఫై చేయండి. సో, ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీకి మీకు మధ్య చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీ పర్సన్‌కి అట్ ప్రెజెంట్ మీరు కావాలి అనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కావాలనిపిస్తుంది. సో, మీరు సో, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సైలెంట్‌గా ఉంటున్నారు. ఫ్యామిలీ ఏమన్నా అండర్‌స్టాండ్ చేసుకుంటుందేమో, ఫ్యామిలీ ఏమన్నా అర్థం చేసుకుంటుందేమో, తన ప్రేమని కానీ, మిమ్మల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందేమో అని ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. అండ్ వాళ్ళతో ఫైట్స్ కూడా చేస్తున్నారు. సో, ఇక్కడ వాళ్ళేమంటున్నారు, పాస్ట్‌లో కూడా ఏమన్నారంటే, నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తేనే నేను నిన్ను ఆహ్, నీతో ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తాను. వాళ్ళు ఒప్పుకోందే నేనేం చేయలేను. మా మదర్ అంటే నాకెక్కువ ఇంపార్టెంట్. వాళ్ళంటే నాకెక్కువ ప్రేమ. వాళ్ళుండాలి నా లైఫ్‌లో. ఇట్లా మేబీ మీ పర్సన్ ఆల్రెడీ, ఒకవేళ మీ పర్సన్ మ్యారీడ్ అయ్యుంటే, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సొసైటీ, వాళ్ళ స్టేటస్ కానీ, వాళ్ళ క్యాస్ట్ కానీ, అది వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఒకవేళ మీరు వీళ్ళు డిఫరెంట్ క్యాస్ట్ అయ్యుండొచ్చు. అండ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా ఉండుండొచ్చు. ఫ్యామిలీ ఒప్పుకోకపోవడానికి మేబీ మీరు ఈ పర్సన్ కన్నా చాలా ఏజ్‌లో ఎక్కువ అయ్యుండొచ్చు. లేకపోతే మీరు ఈ పర్సన్ కన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చు. ఈ రీజన్ కూడా ఒకటి అయ్యుండి, మీ పర్సన్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ ఇద్దరు లవ్ గురించి కానీ, మీ ఇద్దరు రిలేషన్‌షిప్ గురించి కానీ, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారో లేదో, వాళ్ళు ఒప్పుకోరేమో అన్న భయంతో ఈ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నారు. ఫ్యామిలీకే ఈ పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరా ఫ్యామిలీయా అంటే మేబీ ఈ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకే ఎక్కువ ఇచ్చుండొచ్చు.
కానీ ఎట్ ప్రెజెంట్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడి, వాళ్ళ ఫ్యామిలీని కాదైనా సరే మీతో ఉండాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎంత స్ట్రగుల్ అయినా సరే, ఎంత టఫ్ ఫైట్ ఉన్నా సరే ఫ్యామిలీకి నీకు మధ్య నేను నీతో ఉండాలనుకుంటున్నాను అంటున్నారు. అన్‌కండిషనల్ లవ్. మీ పర్సన్ మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. ఒకవేళ పాస్ట్‌లో మీరు ఈ పర్సన్‌ని అన్‌కండిషనల్‌గా చెప్పలేనంత ప్రేమ మీరిచ్చినా కూడా, అప్పుడు ఈ పర్సన్‌కి ఏంటంటే దాని వాల్యూ తెలీదు. దాని వర్త్ తెలీదు. దాని వర్త్ అర్థం కాలేదు. దాని విలువ ఎప్పుడు తెలిసొస్తుంది? అది మన చేతిలో నుంచి చేజారిపోతేనో, మనకి దూరం అయితేనో అప్పుడు దాని విలువ తెలిసొస్తుంది. అట్లాగే మీ ప్రేమ విలువ ఇప్పుడు మీ పర్సన్‌కి తెలిసొస్తుంది. గతంలో మీరు ఈ పర్సన్‌కి ఫోన్ చేస్తూ, కాల్ చేస్తూ, ప్లీజ్ చేస్తూ, వాళ్ళకి ఏదంటే అది కావాలంటే కొనియడం కానీ, వాళ్ళకి మీరు ఇచ్చే ప్రేమ కానీ, మీరిచ్చే ఎఫెక్షన్ కానీ, మిమ్మల్ని మీ గురించి కూడా ఆలోచించకుండా ఎప్పుడూ ఈ పర్సన్ గురించే ఆలోచించేవాళ్ళు. అంత అన్‌కండిషనల్‌గా మీరు తనని లవ్ చేశారు పాస్ట్‌లో. కానీ ఇప్పుడు ఆ లవ్ ఏంటి, మీ లవ్ ఏంటి అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అంత అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. మీరు దూరం అయిపోయిన తర్వాత, మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చిన తర్వాత, మీరిద్దరూ విడిపోయిన తర్వాత, మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది పెరిగిన తర్వాత ఈ పర్సన్‌లో మీ మీద ప్రేమ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడైతే మీరు వాళ్ళతో ఉన్నారో, వాళ్ళు మీ ప్రేమని అసలు అర్థమే చేసుకోలేదు. లెక్క చేయలేదు. అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కానీ, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ, మిమ్మల్ని మీరు హర్ట్ అయ్యేలాగా మాట్లాడడం కానీ, ఇట్లా కూడా బిహేవ్ చేసేవాళ్ళు. మీ కాల్‌కి రెస్పాండ్ ఇవ్వకపోవడం కానీ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇక్కడికి వెళ్తున్నానని మీకు ఆన్సర్ కూడా చెప్పకపోవడం కానీ, ఇట్లా ఏదో చేసేవాళ్ళు. కానీ మీరు మాత్రం ఎక్కడికైనా వెళ్తున్నా, ఏం చేస్తున్నా ముందుగానే వీళ్ళు ఎక్కడ బాధపడతారో, మీరు అవైలబుల్‌గా లేకపోతే వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు బాధపడిపోతారేమో, ఎక్కడ ఏమైపోతుందో అన్న భయంతో ముందుగానే నేను ఇక్కడికెళ్తున్నాను, ఈరోజు నెక్స్ట్ రేపు ఇక్కడికెళ్తున్నాను, నేను నిన్ను రేపు కలవడానికి వస్తాను. ఇట్లా తనకేదన్నా కావాలి అన్నా సరే తన కోసం మీరు తీసుకెళ్ళి ఇవ్వడం కానీ, ఆర్డర్ చేయడం కానీ, ఇట్లా కూడా అన్‌కండిషనల్ లవ్ చేసేవాళ్ళు. తను అడగకుండానే తన అవసరాలు ఏంటి అని తెలుసుకొని మీరు హెల్ప్ చేసేవాళ్ళు. అది మనీ పరంగా కానీ, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, అది మీకు చేతైతే చేసేవాళ్ళు, లేకపోతే మీ ఫ్రెండ్స్ సపోర్ట్ అయినా తీసుకొని మీరు చేసేవాళ్ళు. ఎందుకంటే మీరు ఆ పర్సన్‌ని అన్‌కండిషనల్‌గా లవ్ చేశారు కాబట్టి. చెప్పలేనంతగా మీరు తనని మీకన్నా కూడా ఎక్కువ ఇష్టపడ్డారు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని అదే అన్‌కండిషనల్ లవ్ చేస్తున్నారు. డివైన్ లవ్. సో మీ ఇద్దరిది ఈ జన్మ బంధం కాదు, గత జన్మ బంధం, దేవుడు కలిపిన బంధం అని మీ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది. ఐయామ్ ఇన్ లవ్ విత్ యూ అండ్ యు ఆర్ ఇన్ మీ. నువ్వు నాలోనే ఉన్నావు అంటున్నారు. నేను నీతో ప్రేమలో ఉన్నాను, నువ్వు నాలోనే ఉన్నావు. మనిద్దరిని ఏ ఫ్యామిలీ కానీ, ఎవ్వరు కానీ విడతీయలేరు అంటున్నారు మీ పర్సన్. చూడండి, 3 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అంతగా ఇన్సల్ట్ చేసినప్పుడు, అంతగా మిమ్మల్ని బాధ పెట్టినందుకు, కొన్నిసార్లు ఏంటంటే మిమ్మల్ని ఎగతాళి చేసినందుకు కానీ, మీ ప్రేమని అవకాశంగా తీసుకొని వీళ్ళు యూజ్ చేసుకోవడం కానీ, ఇట్లా చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు వెయిట్ చేయడం తప్ప వీళ్ళ దగ్గర వేరే ఆప్షనే లేదు. వెయిట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఈ పర్సన్ మీతో పాటు కలిసి ఉండాలి అనుకుంటున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం వస్తే డెఫినెట్లీ తన లవ్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. తన ప్రేమ మీకు చూపించాలి అనుకుంటున్నారు.
సో, వేరే వేరే ఆప్షన్స్ మేబీ ఈ పర్సన్ పాస్ట్‌లో ఏంటంటే వేరే ఆప్షన్స్‌తో ఉండేవాళ్ళు. మేబీ అది జాబ్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వేరే ఆప్షన్స్ చూసుకొని మిమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆప్షన్స్ అనేవి ఈ పర్సన్ వెనకాలున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక వాంట్ పట్టుకొనే ఉన్నారు. పాస్ట్‌లో అన్నీ కావాలి అని అన్నీ పట్టుకొని కూర్చునేవాళ్ళు. అన్నీ నాకు ఇంపార్టెంటే, ఏది నేను వదులుకోలేను. ఫ్యామిలీని వదులుకోలేరు, కెరియర్‌ని వదులుకోలేరు, మిమ్మల్ని వదులుకోలేరు, ఇంకేది వదులుకోలేరు. ఇట్లా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఫ్యూచర్‌లో మీతో కలిసి ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఫ్రెజైల్. సో, మీ ఇద్దరికీ సెపరేషన్ కానీ, మీ ఇద్దరికీ బ్రేకప్ జరగడం కానీ, మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడం కానీ, అది మీకు హర్టింగ్ అనిపించింది. మీరు కూడా ఈ గ్యాప్‌ని కానీ, ఈ సెపరేషన్‌ని కానీ అసలు తట్టుకోలేకపోతున్నారు. మీ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎంతో జాగ్రత్తగా, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు అని మీరు ఈ పర్సన్ మీద హోప్స్ కానీ, ఎక్స్‌పెక్టేషన్స్ కానీ పెట్టుకున్నారు. కానీ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఈ పర్సన్ బ్రేక్ చేశారు. మీ మనసును గాయపరిచారు. హార్ట్ బ్రేక్ చేశారు వీళ్ళు. మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారని కానీ, ఒకవేళ మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారని, ఒక్కొక్కరి సిట్యుయేషన్స్, ఒక్కొక్క సినారియో ఒక్కొక్కలాగా ఉండొచ్చు కాబట్టి నేనిక్కడ మీకు ఏది కనెక్ట్ అయితే అది మాత్రమే తీసుకోండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. మీ మనసు చూడండి, ఇట్లా ఉంది చూడండి. ఒక్కసారికి మీకు మనసుకి షాక్ అయింది. మీ మనసు హర్ట్ అయింది. డీప్‌గా హర్ట్ అయింది. స్ట్రక్ అయిపోయింది ఈ పర్సన్ చేసిన దానికి. మేబీ ఈ పర్సన్ మీ ఇద్దరికి సెపరేషన్ రావడం అది మీరు తట్టుకోలేకపోయారు. అండ్ ఇంక మళ్ళీ నేను ఈ లైఫ్‌లోకి రాను అని కూడా మేబీ మీ పర్సన్ మీకు చెప్పు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో, కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంతమందికి, అందరికీ అని కాదు, కొంతమందికి ఏంటంటే మళ్ళీ నేను నీ లైఫ్‌లోకి రాను అని చెప్పి మీ హార్ట్‌ని అట్లా ఫ్రెజైల్ చేసి ఈ పర్సన్ వెళ్ళుండొచ్చు. మీకు దూరం అయ్యుండొచ్చు. మేబీ ఈ పర్సన్ గురించి ఆల్ ఆఫ్ సడన్ మీకేదైనా నిజం తెలిసి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్‌కి నేను ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్. లేకపోతే సమ్ అదర్ పర్సన్ ఈ పర్సన్ లైఫ్‌లో ఉన్నారు. థర్డ్ పార్టీ ఉన్నారు. ఈ పర్సన్ నన్ను చీట్ చేస్తున్నారు అనే విషయం మీకు ఆల్ ఆఫ్ సడన్ తెలిసి ఉండొచ్చు. లైక్ సమ్ అదర్ పర్సన్‌తో కూడా ఈ పర్సన్ లవ్‌లో ఉన్నారు. నాతో ఒక్కదాంతోనే కాదు. నేనే ఇంపార్టెంట్ కాదు. ఆల్ ఆఫ్ సడన్ మీకు ఈ విషయం తెలిసింది. సో, దాంతో మీకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏమీ తోచని సిట్యుయేషన్‌లో మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. అసలు ఇట్లా ఈ పర్సన్ చేస్తారు అనేది కూడా మీరెప్పుడూ ఊహించలేదు. మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎంతసేపటికి ఈ పర్సన్‌ని బ్లైండ్‌గా నమ్మారు, ప్రేమించారు. చాలా లాయల్‌గా ఉన్నారు. చాలా జెన్యూన్‌గా ఉన్నారు. ఈ పర్సన్‌ని డీప్‌గా ఇష్టపడ్డారు. కానీ ఈ పర్సన్ మీకు హార్ట్‌కి బ్రేక్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే సేమ్ ఇదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీరెట్లా ఈ పర్సన్‌ని బ్రేక్ చేశారు, మిమ్మల్ని ఎట్లా ఈ పర్సన్ బ్రేక్ చేశారో అదే బ్రేకప్ సిట్యుయేషన్ మేబీ ఈ పర్సన్‌కి ఇంకొకరి ద్వారా జరిగుండొచ్చు.
అదే సిచ్యువేషన్ ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. మేబీ అది వాళ్ళ ఫ్యామిలీ వల్ల కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, అదర్ థర్డ్ పార్టీ వల్ల అవ్వచ్చు. ఈ పర్సన్ లైఫ్‌లో ప్రెజెంట్ బ్రేకప్ జరుగుతోంది. మిమ్మల్ని ఈ పర్సన్‌ని ఎలా ఫ్రెజైల్ చేసి, ఎలా ఫ్రీజ్ చేసి వెళ్ళిపోయారో, ఎలా లాక్ చేసి వెళ్ళిపోయారో, ప్రెజెంట్ వీళ్ళు కూడా అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఓకేనా? యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడే నేను నిన్ను ఇష్టపడ్డాను. సో, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనుకుంటున్నారు. లవ్, యు ఆర్ మై లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. పాస్ట్‌లో ఈ పర్సన్‌ని మీరు బాగా ప్రేమించేవాళ్ళు. చాలాసార్లు మేబీ మీ పర్సన్‌కి మీరు ఐ లవ్ యూ చెప్పి ఉండొచ్చు. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నానని మీరు తనకి చాలా గిఫ్ట్స్ ఇచ్చి ఉండొచ్చు. చాలా చేసి ఉండొచ్చు ఈ పర్సన్‌కి. కానీ ఆ పర్సన్ అప్పుడు సీరియస్‌గా లేరు. అదేదో లైట్‌గా తీసుకున్నారు. నవే డేస్ ఇవన్నీ కామన్ కదా అని. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఈ పర్సన్ మీ విషయంలో చేంజ్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఏంటి, ప్రెజెంట్ అయితే మీకు ఐ లవ్ యూ చెప్పాలి అనుకుంటున్నారు. సో చూడండి, మీ మనసు గెలుచుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో సక్సెస్ కావాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీది మ్యారేజ్ జరగకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మళ్ళీ ఎట్లాగైనా సరే తన వాళ్ళని ఒప్పించి, తన ఫ్యామిలీని ఒప్పించి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మ్యారేజ్ కావాలి. ఒకవేళ ఈ పర్సన్తో మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యుంటే, లేదా మీ పర్సన్ మీరు ఈ పర్సన్ సెపరేట్ మ్యారీడ్ అయ్యున్నా సరే, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. ఓకే, మీ మనసు గెలుచుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు. మీకు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటున్నారు. యు ఆర్ మై హార్ట్. సపోర్ట్, చూడండి, పాస్ట్లో మీరు ఈ పర్సన్కి చాలా సపోర్ట్గా నిలబడ్డారు. తన కష్టాల్లో కానీ, తన బ్యాడ్ సిచ్యువేషన్లో కానీ, ఈవెన్ తన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషన్లో కానీ, ప్రతి ఒక్కళ్ళు ఏ మాట అన్నా కూడా ప్రతి విషయంలో మీరు తనకి సపోర్ట్గా నిలబడ్డారు. అది ఎమోషనల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫిజికల్గా సపోర్ట్ అవ్వచ్చు, ఇంకా ఎలాంటి సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ అయి ఉండొచ్చు, మోరల్ సపోర్ట్ అయి ఉండొచ్చు. సో ప్రతి దానికి మీరు ఈ పర్సన్కి సపోర్ట్గానే నిలబడ్డారు. అదే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రతి విషయంలోనూ మీరు తనకి తోడుగా ఉన్నారు. తనని ఎప్పుడూ విడిచిపెట్టి కానీ, నెగ్లెక్ట్ చేయడం కానీ, తనని ఎప్పుడూ మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? తనని ఎప్పుడూ మీరు పరాయి వాళ్ళలాగా చూడలేదు. మీ వాళ్ళు అనుకున్నారు. మీకన్నా ఇంకెక్కువ వీళ్ళే అనుకున్నారు మీరు. అందుకే మీరు ఈ పర్సన్కి అంత సపోర్ట్ అన్ని విషయాల్లో, కష్టంలో కానీ, ఆఫీస్ విషయంలో కానీ, జాబ్ లేకపోతే కూడా మీరు ఈ పర్సన్కి సపోర్ట్గా నిలబడ్డారు. ఫిజికల్ సపోర్ట్ కానివ్వండి. సో మీరు ఈ పర్సన్కి అన్ని విధాలుగా తోడుగా, ధైర్యంగా, నేను ఒక మనిషిని ఉన్నాను, నీకు ఏ కష్టం వచ్చినా నేను నిన్ను చూసుకుంటాను అనే సపోర్ట్గా మీరు ఈ పర్సన్కి నిలబడ్డారు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ డిఫికల్ట్ టైం. ఇట్లా మీరు ఎప్పుడూ చెప్పేవాళ్ళు. నీ కష్ట సమయాల్లో నేను ఒకరిని ఉన్నాను అన్న విషయం ఎప్పటికీ మర్చిపోకు అనే ధైర్యం మీరు మీ పర్సన్కి ఇచ్చారు. కానీ అప్పుడు ఆ పర్సన్ చూడండి, రెక్లెస్గా కానీ, కేర్లెస్గా కానీ, ఎవరైనా చెప్తారు ఇలాంటి మాటలు, చెప్పేదేముంది, కేర్లెస్గా బిహేవ్ చేసేవాళ్ళు. మీ సపోర్ట్ చూసుకొని, మీ ధైర్యం చూసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. ఏమన్నా అయితే మీరు చూసుకుంటారులే, మీరు సపోర్ట్ చేస్తారులే, అంతా చేసేయడం, తర్వాత వచ్చి మళ్ళీ ఏడవడం, ఇట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు
మీకు మీ పర్సన్ సపోర్ట్‌గా మీరు ఎంత సపోర్ట్ అయితే ఇచ్చారో, ఆ సపోర్ట్ మళ్ళీ మీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు. అదే తోడు, అదే ధైర్యం ఈ పర్సన్ మీకివ్వాలి అని కోరుకుంటున్నారు. అండ్ ఫూల్, ఇప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్స్ కావాలి అని కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్స్ కావాలి. ఒకవేళ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా సరే, థర్డ్ పార్టీతో వీళ్ళ రిలేషన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి, మీతో ఈ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు. కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మీ సపోర్ట్ కావాలి. మీ ప్రేమ కావాలి. సెల్ఫ్ హీలింగ్ అట్ ప్రెజెంట్ అయితే మీరు సెల్ఫ్ హీలింగ్ స్టేజ్లో ఉన్నారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. మీకు మీరు ధైర్యం చెప్పుకుంటున్నారు. అండ్ హీలింగ్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని ఈ స్టేజ్లో వదిలేసి వెళ్ళారు. ఫ్రెజైల్ స్టేజ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ దాకా తీసుకొని వెళ్ళి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మీరు కొంచెం సెటిల్ డౌన్ అవుతున్నారు. కామ్ డౌన్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి మిమ్మల్ని మీరు ట్రై చేస్తున్నారు. బయటికి తీసుకురావడానికి మిమ్మల్ని మీరు ట్రై చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చి అడిగినా సరే, నాకింకా అవకాశం నేనివ్వను నీకు. నేనింకొక ఛాన్స్ అయితే నేను నీకివ్వను అనే స్టేజ్‌కి మీరొచ్చేసారు. బికాస్ భయం ఉంది. మీ మనసులో భయం ఉంది. సో, మీరు త్రూ టారో రీడింగ్స్ కానియ్యండి, లేకపోతే ఇంకేదైనా డివోషనల్ ఛానల్స్ త్రూ కానీ, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ, ఇంత దూరం వరకు మీరొచ్చారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు నువ్వు కావాలి అంటే, ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చా లేదా అనేది కూడా మీ మనసులో డౌట్ ఉంది. ఆ డౌట్ కూడా మీలో రైజ్ అవుతోంది. నాకు మనశ్శాంతి ఉంటే చాలు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీకు. ఓకే. సో, మెజిషియన్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీకోసం మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. మిమ్మల్ని 24/7 మీకోసం మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరే గుర్తొస్తున్నారు. మీ స్టేటస్లు చూడడం కానీ, మిమ్మల్ని ఫాలో చేయడం కానీ, మీ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ అట్లా చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్‌కి మీరు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలి అంటే మీరు ఆ అవకాశం ఇవ్వరు అనే విషయం మీ పర్సన్‌కి మేబీ అర్థమై ఉండొచ్చు. అందుకనే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో, మీకు మీరే మళ్ళీ తన లైఫ్‌లోకి రావాలి. మీకు మీరే తన లైఫ్‌లోకి రావాలి అని మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరెక్కడ తన్ని వద్దంటారేమో అని. మేనిఫెస్టేషన్ అంటే ఇక్కడ తెలిసి కానీ, తెలియక కానీ మీ గురించి అతిగా ఆలోచించడం, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏంటంటే ఇది మేనిఫెస్టేషన్ అనేది దానికి అదే అయిపోతుంది. సో, మీ పర్సన్ కూడా ఎట్ ప్రెజెంట్ హీల్ అవుతున్నారు. హీలింగ్‌లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ సిట్యుయేషన్ నుంచి బయటికి వచ్చి మళ్ళీ మీరు ఈ పర్సన్ కలిసి ఉండాలి. కమిటెడ్‌గా ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. మిస్ట్రస్ట్, యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ us. మేబీ మిమ్మల్ని పాస్ట్‌లో ఈ పర్సన్ చాలా అనుమానించేవాళ్ళు. ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నావా అని కానీ, ఇంకెవరితో అయినా ఏదో ఒక రకంగా కాల్ వెయిటింగ్ వచ్చినా, అది మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. మేబీ మీరు చాటింగ్‌లో ఆన్లైన్‌లో ఉన్నారు అంటే ఎందుకోసం ఉన్నావు? ఎవరి కోసం ఉన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆన్లైన్‌లో ఉన్నావు కానీ నాకు మెసేజ్ చేయాలని తెలీదా? ఇట్లా
మిమ్మల్ని అనుమానించేవాళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం, మీ మీద టోటల్‌గా వాళ్ళకే అధికారం ఉన్నట్టుగా బిహేవ్ చేయడం, అట్లా చేసేవాళ్ళు. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. సో, మీరు మీరు చెప్పేవాళ్ళు, నీ అనుమానం వల్ల మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ తగ్గే దూరం పెరుగుతుంది. దయచేసి నన్ను అనుమానించకు. నేను నీతో తప్ప ఇంకెవరితోనూ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయట్లేదు. నాకింకెవరు వద్దు. నన్ను అనుమానించొద్దు అని మీరు ఎన్నో సార్లు ఈ పర్సన్ దగ్గర బ్రతిమలాడేవాళ్ళు, ప్రాధేయపడేవాళ్ళని కూడా చెప్పాలి. కానీ అలా లేదు. సో, క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి. ఇప్పుడు ఈ పర్సన్ వాళ్ళ లవ్ మీకు చూపించాలి, వాళ్ళ ప్రేమ మీకు చూపించాలి అనుకుంటున్నారు. అండ్ మీకు ఇక్కడ మీ పర్సన్‌కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉందండి. ఈ రిలేషన్ చాలా పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎప్పుడైనా పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ ఒకరి ఎనర్జీస్ ఒకరి బాధలో ఉన్నప్పుడు ఇంకొకరు, ఒకరి కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకరు, ఒకరు సాడ్‌గా ఉన్నప్పుడు ఇంకొకరు, ఇది ఆటోమేటిక్‌గా మీ ఇద్దరి మధ్య సోల్ టు సోల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి, సో, మీ ఇద్దరికీ తెలిసిపోతుందనమాట. అవతల వాళ్ళు బాధగా ఉన్నారా? సాడ్‌గా ఉన్నారా? ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అది మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు మీ పర్సన్ అయితే మీకు తన లవ్ ఆఫర్ చేయడానికి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్. ఒకవేళ పాస్ట్‌లో వీళ్ళు ఎట్లా మిమ్మల్ని అనుమానించారో, ఇప్పుడు కూడా మీరు తన ప్రేమని అంతే నమ్మరేమో, అంతే అనుమానిస్తారేమో, అంతే పెయిన్ ఇప్పుడు వీళ్ళు పడాల్సొస్తుందేమో, అది భయం వాళ్ళకుంది. తన ప్రేమని తను ఇప్పుడు జెన్యూన్‌గా మీ విషయంలో ప్రేమ చూపించినా సరే, అది మీరు నమ్మలేకపోతారేమో, మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలవుతాయేమో అని వాళ్ళు భయపడుతున్నారు. వీక్‌నెస్. మై వర్స్ట్ ఫియర్ ఈస్ లూజింగ్ యూ. ఐ వోంట్ లెట్ యూ గో. సో, మీరేంటంటే మీ పర్సనే, ఆ వ్యక్తే మీకు బలహీనత. ఎట్లాగైనా సరే వాళ్ళని మీరు వదులుకోరు. మీరు వాళ్ళకి బాగా అటాచ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని అసలు వదిలిపెట్టి మీరు ఉండలేరు. మీరే వాళ్ళెంత దూరం జరిగినా సరే మీరెళ్ళి వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు. అలా అలవాటు చేశారు మీరు వాళ్ళకి. ఎంత దూరం వాళ్ళు పారిపోయినా అంత దూరం మీరు వాళ్ళ దగ్గరికెళ్ళి, ప్లీజ్ నన్ను అట్లా చేయకు, నన్ను అవాయిడ్ చేయకు, నేను ఏం చేసినా సరే నేను నీతోనే ఉంటాను, నన్ను దూరం పెట్టకు, నాకు నువ్వే కావాలి, నాకు ఇంకెవరు వద్దు, నిన్ను తప్ప నేను ఇంకెవరిని ఇష్టపడలేను, నిన్ను తప్ప నేను ఇంకెవరిని ప్రేమించను. సో, మీ వీక్‌నెస్ బాగా మీ పర్సన్ కనిపెట్టారు పాస్ట్‌లో. తనెంత దూరం వెళ్ళినా సరే మీరు తన కోసం వస్తారు. తను మీరు తనకి బాగా అలవాటైపోయారు అని వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, మీకోసం మీ పర్సన్ స్పై చేస్తున్నారు. మిమ్మల్ని వెతుకుతున్నారు. అది ఆన్‌లైన్ అయినా సరే, ఆఫ్‌లైన్ అయినా సరే, మీరు పెట్టే స్టేటస్‌లు చూడడం కానీ, మీ గురించి ఈ పర్సన్ ఎంక్వైరీ చేయడం కానీ, త్రూ ఫ్రెండ్స్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, వాట్సాప్ స్టేటస్ కానీ, డీపీస్ కానీ, ఇట్లా మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. బికాస్ ఇప్పుడు మీ పర్సన్ మీకు అడిక్ట్ అయిపోయినారు. మీకు లోబడి ఉన్నారు. ఎక్కడ మిమ్మల్ని వదిలేసుకుంటానేమో, ఎందుకంటే మీరెప్పుడూ గతంలో ఈ పర్సన్‌ని ఎప్పుడూ ఇంత దూరం పెట్టలేదు. వెళ్ళిన ప్రతిసారి మీరు తనకి అట్రాక్ట్ అవుతూనే వచ్చారు. నార్త్ పోల్, సౌత్ పోల్ ఎట్లా అట్రాక్ట్ అవుతాయి? ఏదో ఈ సాంగ్ ఉంది చూడండి 100% లవ్‌లో, 100% లవ్ మూవీలో. ఏమో
సౌత్ పోలు అబ్బాయంట, నార్త్ పోలు అమ్మాయంట. ఆ సాంగ్ మీకు అయితే నాకెందుకో అది అనిపించింది. ఛానల్ అయింది కాబట్టి నేను చెప్పాను. నాకు అది కంప్లీట్‌గా గుర్తు కూడా లేదు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ పర్సన్ వీక్ అయిపోయారు. వాళ్ళు మీ వెనకాల వస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు మీరు వాళ్ళ వెనకాల వెళ్ళేవాళ్ళు కదా! ఇప్పుడు మీ వెనకాల వాళ్ళొస్తున్నారు. టోటల్‌గా సిట్యుయేషన్‌ని చేంజ్ చేసేసారు మీరు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.